బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ జూబ్లీహిల్స్ బైపోల్ పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 3 పేర్లతో పీసీసీకి మంత్రులు లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ బైపోల్ పై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రేపు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 3 పేర్లతో పీసీసీకి మంత్రులు లిస్ట్ ఇచ్చారు. ఈ లిస్టులో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్టూడియో డెస్క్ నుంచి శ్రీకాంత్ ఫోన్ ఇన్లు అందిస్తారు. శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఫైనల్గా ఈ పేరు నిలిచింది. ఎవరు అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందంటారు? రైట్ మనోజ్, ఏదైతే తెలంగాణలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి బైపోల్ ఉప ఎన్నిక అయితే కొంత రాజకీయంగా చాలా ప్రాముఖ్యంగా మారిందని చెప్పుకోవాలి. అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవరైతే మాగంటి గోపీనాథ్ గత జూన్ నెలలో మరణం తర్వాత ఉప ఎన్నిక అనేది తెరదీయడం జరిగింది. అయితే బీఆర్ఎస్ తరఫున ఇప్పటికే మాగంటి సునీత గోపీనాథ్ భార్యను అభ్యర్థిగా ప్రకటించింది. బీజేపీ కూడా తన అభ్యర్థిని ప్రకటించేందుకు సన్నాహాలు చేస్తోంది. అయితే ముఖ్యంగా విషయం వచ్చేసి అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ఛాలెంజింగ్ అని చెప్పుకోవాలి. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా చూసుకొని కూడా చెప్పుకోవాలి. బలమైన అభ్యర్థిని ఎంపిక చేయడానికి తీవ్ర స్థాయిలో కసరత్తు అయితే ప్రారంభించింది. ఇప్పటికే అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి ఎవరైతే పొన్నం ప్రభాకర్లు ఈ విషయంపై ఇప్పటికే చర్చలు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ కి ఎందుకు ఇంత ఫోకస్, ఎందుకు ఇంత ప్రాముఖ్యత అనే విషయం చూసుకుంటే కనుక జూబ్లీహిల్స్ హైదరాబాద్ లో అత్యంత అభివృద్ధి చెందిన ఒక నియోజకవర్గం. ఇక్కడ దాదాపు 3.99 లక్షల మంది ఓటర్లు కూడా ఉన్నారు. అందులో పురుషులు 2.7 లక్షలు ఉండగా మహిళలు 1.9 లక్షలు ఉన్నారు. అయితే ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 2023 ఎన్నికలు 64% అధికారంలోకి వచ్చిందో ఆ నేపథ్యం నుంచి కూడా విపరీతంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక ఛాలెంజింగ్, ప్రతిదీ ఒక ఛాలెంజింగ్ అని చెప్పుకోవాలి. ఆ నేపథ్యంలో ఇలా గెలిస్తే రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్ కూడా ఒక పట్టు ఉన్నదన్న ఒక సందేశం అనేది ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ నేపథ్యంలోనే ఇక్కడ ప్రాముఖ్యత సంతరించుకుంది. ఇకపోతే దీనికి సంబంధించి ఉప ఎన్నికకు సంబంధించి సర్వేలు కూడా ఒకసారి చూస్తే కనుక సీఎం రేవంత్ రెడ్డి ప్రకారం చూసుకుంటే కనుక అంతర్గత సర్వేలు ఏవైతే చెప్తా ఉన్నాయో పార్టీ గ్రామాల్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి కొత్త రేషన్ కార్డులు, అలాగే 15,000 కొత్త సభ్యులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, అలాగే 500 రూపాయలకే గ్యాస్ సిలిండరు, మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సులు, అలాగే 3,500 ఇందిరమ్మ ఇల్లు, 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఇలాంటి కొన్ని ప్రముఖంగా వాళ్ళు ఏదైతే చేసుకొస్తున్నారో దానికి సంబంధించిన పథకాలు మొత్తం కూడా ముందు ప్రచారంలో పెట్టి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అట్లా బీఆర్ఎస్ సంబంధించి చూస్తే కనుక 2014, 18, 2023లో కూడా బీఆర్ఎస్ కన్నా అక్కడ పట్టు ఉంది కాబట్టి ఆ సిట్టింగ్ స్థానం మళ్ళీ గెలుచుకున్నాం, అదొక ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ కూడా హైదరాబాద్ లో కూడా ఈ మధ్య కాలంలో బాగా బీజేపీ కూడా కొంత కమలం అనేది కూడా వికసించేందుకు ఎక్కువగా దోహదపడుతున్న నేపథ్యంలో అక్కడ కూడా బీజేపీ కూడా స్థానం నిలబెట్టుకున్నట్టు కూడా ఆ రకంగా ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికీ మనం ఎన్నికల కమిషన్ సంబంధించి అంటే ఈ ఎన్నికల షెడ్యూల్ సంబంధించి ఇప్పటి వరకు ఇంకా ఎలాంటి ఎన్నికల కమిషన్ అయితే ఎలాంటి షెడ్యూల్ అనేది ప్రకటించలేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ అభ్యర్థికి సంబంధించి చూసుకుంటే కనుక ఎవరైతే ఇప్పటికే కాంగ్రెస్ అభ్యర్థిని ఏదైతే రేపు అక్టోబర్ 6 తారీఖున ఏఐసిసి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో ఖరారు చేసి ప్రకటించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి ఇన్ఛార్జి మంత్రులకు 3 పేర్లు కూడా సిఫార్సు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే మొదట మహమ్మద్ అజరుద్దీన్ పేరు ప్రస్తావన ఉంది, కానీ ఇప్పుడు లోకల్ నేతలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఎక్కువ కనిపిస్తున్నాయి. అయితే ఎవరైతే ఈ మంత్రులు ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, గురురాజగోపాలరావు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కలిసి అంతర్గత సర్వేల 3 పేర్లను అయితే తీసుకోవడం జరిగింది. ఆ 3 పేర్లను కూడా పీసీసీ సమర్పించారు. అందులో ఒకరు వచ్చేసి నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి. ఈ 3 వివరాలు కూడా ఒకసారి మనం చూసుకుంటే కనుక నవీన్ యాదవ్ వచ్చేసి కాంగ్రెస్ లో ఒక యువనేతగా ఒక చురుగ్గా పాల్గొంటున్న ఒక యువనేతగా ఉన్నారు. అలాగే జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అంటే లోకల్ స్థానానికి చెందిన వ్యక్తి అవ్వడం అక్కడ ఒక ప్లస్ అని చెప్పుకోవాలి. అలాగే బీసీ కమిటీ నుంచి లోకల్ కనెక్షన్లు కూడా బలమైనగా ఉండడం, ఇటీవల కూడా వ్యక్తిగత ఓటర్ల కార్డుల పంపిణీ చట్టవిరుద్ధంగా ఎవరైతే ఆరోపణలు కూడా తీసుకొచ్చి ప్రచారం చేసి ఒక జనంలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి ఒక సన్నిహితుడు అన్న ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. అంటే ఇక్కడ అలాగే మనం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రధానంగా చూసుకుంటే గతంలో నవీన్ యాదవ్ 2014లో అక్కడ నుంచి ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. తర్వాత 2018 ఎన్నికల్లో ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఇప్పుడు 2023లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసే సమయంలో రేవంత్ రెడ్డి చెప్పడంతో అక్కడ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఎక్కువ ఛాన్సెస్ నవీన్ యాదవ్కి ఉండే అవకాశం ఉందంటారా, లేకపోతే అంజన్ కుమార్ యాదవ్కి కూడా అవకాశం ఉందనేసి చెప్తున్నారు. ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ కొడుక్కి రాజ్యసభ టికెట్ కూడా కేటాయించారు. ఇక అజారుద్దీన్ చూసుకుంటే ఎమ్మెల్సీ టికెట్ కూడా అక్కడ ప్రకటించడం జరిగింది. ఫైనల్గా నవీన్ యాదవ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో? నిజానికి ఇక్కడ అంజన్ యాదవ్ అనే టాపికే లేదు. ఎందుకంటే పీసీసీకి ఇప్పటి వరకు సమర్పించిన పేర్లలో నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్, సిఎన్ రెడ్డి 3 పేర్లే ఉన్నాయి.
ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్టు నవీన్ యాదవ్ కు సంబంధించిన బలాలు బలహీనతలు మనం చెప్పుకునే ప్రయత్నం చేసి, ఇలాగే ఇక్కడ బొంతు రామ్మోహన్ కూడా అంత తక్కువేం కాదు. మాజీ మేయర్ గా ఉన్నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత మొదటి మేయర్ గా ఆయన హైదరాబాద్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ ఈయన నాన్ లోకల్ అంటే వరంగల్ జిల్లా మహబూబాద్ చెందిన వాడవడం ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా ఒక ప్రసిద్ధి అంటే మంచి అనుభవజ్ఞుడు అని చెప్పుకోవాలి. కాకపోతే లోకల్ కాదని ఒక నెపం ఆయన కట్టొచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే ఇక్కడ సీఎన్ రెడ్డిని కూడా చూసుకుంటే ఆయన ఇప్పుడు జూబ్లీహిల్స్ లోని ఏదైతే రహమత్ నగర్ కి సంబంధించిన కార్పొరేటర్ గా ఆయన సేవలు కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన కూడా కొంత జనాల్లో ఒక మంచి బజ్ అనేది ఏర్పడింది, అది కొనసాగుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే కాంగ్రెస్ ఈ ఏదైతే బీసీ మైనారిటీ అభ్యర్థిని ఎంపిక చేసే ప్రయత్నంలో ఏఐసిసి ఆమోదం రేపు ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో అందులో ఎక్కువగా వినిపిస్తున్న పేరు నవీన్ యాదవ్ అనే ఒక పేరు వినిపిస్తున్నప్పటికీ అదే పేరు ఖాయం అవుద్దా లేదా అనేది ఇంకా మనకు క్లారిటీ లేని నేపథ్యంలో ఖచ్చితంగా రేపు అక్టోబర్ 6 తేదీన మనకు ఏఐసిసి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఎక్కువ ఇప్పుడున్న సర్వేల ప్రకారం కానీ అవన్నీ చూసుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవే ఇక్కడ ఖచ్చితంగా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకి సంబంధించిన అభ్యర్థిగా ఖరారయ్యే అవకాశాలు ఉన్నాయంటే కూడా సర్వేలు చెప్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం దాదాపుగా బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీతని ఇప్పటికే ప్రకటించారు. అక్కడ మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ని ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నట్టున్నాయి. బీఆర్ఎస్ నుంచి ప్రధానంగా సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఇక కాంగ్రెస్ ఏ అడుగుతో ఏ దాంతో ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు, అభివృద్ధి మీద ఫోకస్ పెట్టింది అనుకోవచ్చా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలవడానికి? ఖచ్చితంగా ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి పోర్ అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ మేజర్ గా కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది ఏంటంటే ఏదైతే గతంలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన ఏదైతే పథకాలు కానీ అలాంటివి వాళ్ళు చేసుకున్న అభివృద్ధిని కానీ అవన్నీ కూడా అక్కడ ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే మనం గుర్తు చేసుకున్నట్టు కూడా ఏదైతే రేషన్ కార్డులు అయితేనేమి అలాగే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయడం కానీ అలాగే 500 రూపాయల గ్యాస్ కానీ కరెంట్ ఉచితం కానీ ఇలాంటి కొన్ని పథకాలు మేజర్ ఉన్న పథకాలు అలాగే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిలప్ గానీ ఏదైతే ఉద్యోగాలు అంటే ఆల్రెడీ ఎగ్జామ్స్ అన్ని అయిపోయిన తర్వాత నోటిఫికేషన్ ఆ ఉద్యోగాలకు సంబంధించిన భర్తీ అనేది ఇంకా ఆగిపోయిన నేపథ్యంలో ఆ భర్తీని కూడా ఫిలప్ చేసి 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చామంటూ కూడా ఆ విధానాన్ని కూడా తీసుకొచ్చి తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఓవరాల్ గా ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అనేది మనకు నవీన్ యాదవ్ పైన కొంత మొగ్గు చూపుతున్నప్పటికీ అది ఆ నవీన్ యాదవ్ పేరే ఖాయం అవుతుందా లేకపోతే ఇంకెవరన్నా తెర మీదకి వస్తారా అన్నది మనకు రేపటి వరకు అయితే వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. మనకు థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.